రాజ్యాధికారి కోసం రాజ్యాధికారి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. మరి ప్రజాశాంతి పార్టీ కాపులకి బీసీలకి రాజకీయ వేదిక కానుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పుకి సృష్టించనుంది. 2008 నుంచి కాపు నాయకులందరికీ నేను పిలుపునిస్తున్నాను. వీనెళ్ళి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు అందరి గురించి ఎందుకు, చిరంజీవి కంటే పెద్ద హీరో ఎవడు ఆంధ్రప్రదేశ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. అప్పుడే కదా పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంట్ కదా. 1 మినిట్. మరి ప్రజారాజ్యం పార్టీ పెట్టింది కాంగ్రెస్ను ఓడించడానికి. మరి కాంగ్రెస్లో ఎందుకు విలీనం అయ్యారు చిరంజీవి పవన్ కళ్యాణ్? మరలా 1500 కోట్లు ఇచ్చారని ఒకరు, ఎంపీ ఇచ్చి మినిస్టర్ పోస్ట్ ఇవ్వడం మన అందరికీ తెలుసు. నేను అడుగుతుంది ఏంటంటే, చిరంజీవి లాంటోడే, పవన్ కళ్యాణ్ లాంటోడే చంద్రబాబుకి, ఈయన మోదీకి, ఆయనేమో కాంగ్రెస్కి అమ్ముడుపోతే మరి కాపులకు దిక్కెవరు? అందుకని నేను వచ్చా. ఒక కాపుగా, ఒక బీసీగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని కులాలకు మతాలకు మనం అతీతంగా ఉండాలి, పనిచేయాలి. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజాశాంతి పార్టీని కోరుకోవాలి. అందరూ ఓట్లు వేయడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు. 2019లో రెడీగా లేదు. సో కనుక 7569441275 వాట్సాప్ గ్రూపులు పెట్టి రేపు విశాఖపట్నం దగ్గర ఉన్న తగరపోలస 11 గంటలు నేను వస్తున్నాను. రండి, ఫైట్ చేద్దాం, గెలుద్దాం, బీసీని కాపులను ముఖ్యమంత్రి చేద్దాం. మీకు మోదీ తొత్తులు కావాలా? ఉన్న పార్టీలన్నీ మోదీని ఢీకొని చిత్తుగా ఓడించగలిగే కెపాసిటీ కేవలం కేఏ పాల్కే ఉంది. మోదీ నా శిష్యుడే. సామాన్యుడు పోటీ చేయాలంటే మీరు ఏ విధంగా మీరు అప్లై చేసుకోండి, అందరికీ అవకాశాలు.